వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చిరుదీపము, వేదనలో మనశ్శాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మనశ్శాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో క్రైస్తవ సహోదరి సహోదరులారా, గుణదల మాత భక్తులారా, గుణదల లూర్దు మాత 100 వసంతాల మహోత్సవములను మనము ఘనముగా జరుపుకునే నిమిత్తమై ఈ యొక్క నవదిన ప్రార్థనల్లో మొదటి రోజున మనందరి కోసము కూడా దివ్య బలిపూజను అర్పించడానికి విచ్చేసిన మన యొక్క విజయవాడ మేత్రాసన వికార్ జనరల్ మరియు లబ్బిపేట విచారణకర్తలు మోన్సినియర్ మెస్బం గాబ్రియల్ గారిని, మన యొక్క పుణ్యక్షేత్ర రెక్టరు మరియు విచారణకర్తలు ఫాదర్ ఏలేటి జయరాజ్ గారి తరపున, ఇక్కడ గుమిగూడిన చేరి ఉన్న గురువులందరి తరపున, మీ అందరి తరపున కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరి కోసము కూడా దివ్య బలి పూజను సమర్పించవలసిందిగా మనమందరం కూడా మన యొక్క కరతాళ ధ్వనులతో ఫాదర్ గారికి స్వాగతం చెబుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియ సోదరులారా, గుణదల మాత భక్తులారా, దేవుని కృప వలన ఈ ఏడాది మనం తల్లి గౌరవార్థము 100 ఏళ్ల పండుగను జరుపుకోబోతున్న సమయంలో ముందుగా మీకందరికీ ఆ తల్లి నామములో శుభాకాంక్షలు కోరుతూ దేవునికి నా ప్రార్థన. ఈరోజు దేవస్థానము వారు మనకు ఇచ్చినటువంటి ప్రధాన ప్రార్థనాంశం పవిత్ర కన్య మరియ, ఎన్నుకోబడిన ఇశ్రాయేలు కుమారి. ఉద్దేశం, సంకల్పం: పరిశుద్ధ పోపు గారు, పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, సకల విశ్వాసులు పరమత సహనం, సోదర భావం. చాలా మంచి విషయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంలో తల్లి మరియమ్మను ఒక ప్రత్యేక కోణంలో చూడమని కోరుతుంది దేవస్థానం. ఏమిటది? మరియమాత ఎన్నుకోబడిన ఇశ్రాయేలు కుమారి. భక్తుడైన పౌలు గారు రోమా పత్రికలో ఈ విషయం రాస్తున్నాడు. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండనట్లు దేవుడు ఏర్పరచెను. మరొకసారి, తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండనట్లు దేవుడు ఏర్పరచెను. తల్లి కోడి ముంద గుడ్డు ముంద అంటే ఎవరిని చెబుతాం? విశేషం అది. కానీ ఇక్కడ రక్షకుడైన యేసుక్రీస్తు పుట్టక మునిపే ఆ రక్షకుని యొక్క రక్షణ ఫలాలు ఆ తల్లికి సంక్రమించాయి. అంటే కొడుకు పుట్టకముందే, కొడుకు పుట్టిన తర్వాత అనుగ్రహించబోయే రక్షణ ఫలాలని దేవుడు అతని తల్లికి అన్వయింపచేశాడు. ఈ రీతిగా ఇశ్రాయేలు కుమారి అయినటువంటి మరియమాతకు ఎప్పుడో రాబోయే ప్రభువైన యేసు నుండి సంక్రమించాయి దేవుని ఆశీస్సులు. నవదిన ప్రార్థనలో ఈ మొదటి రోజున తల్లిని ఇశ్రాయేలు కుమారిగా, కూతురుగా గౌరవించి సన్మానించాలని, ఆమెలాగే మనము కూడా మన వంతు వచ్చినప్పుడు ఇతరులకు దీవెన కారణంగా ఉండాలని కోరుతున్నారు. కాబట్టి ఈ భావంతో మనం పూజలో పాలు పంచుకుందాం. ఈ పూజ ఆరంభములో మన దోషాలనిక తండ్రి దేవుని ముందు అంగీకరించి మన్నించమని వేడుకుందాం. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి చేసిన తప్పుల కోసం మనస్తాపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా
పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిన్ను పగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహా వైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము నీ మహా వైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా పిత యొక్క పుత్రుడా లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయచూపుము లోక పాపములు పరిహరించు ప్రభువా మా మనవి నాలకించుము పితకుడి ప్రక్కన కూర్చునియున్న ప్రభువా మాకు దయచూపుము మాకు దయచూపుము మాకు దయచూపుము ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువ ఆమేన్ 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 మన దైవవచన క్యాలెండర్ ప్రకారం ఈరోజు జాన్ బోస్కో గారి పండుగ. ఈ భక్తుడు యువకుల కోసము యువతుల కోసం తన జీవితాన్ని ధారపోశాడు. అంతేకాదు ఈనాడు ఆయన స్థాపించిన సభకు చెందిన గురువులు మఠవాసనులు యువత సేవ యందు రాణిస్తున్నారు. కాబట్టి ఈ సమయములో ఈ పూజా సమయములో భక్తుడు స్థాపించిన సెలెషన్ సభ గురువుల కోసం మఠవాసులు ప్రార్థన చేద్దాము. మన బిడ్డలు యువకులు యువతులు దేవుని మార్గములో పెరిగి పెద్దయ్యేలాగా మన బిడ్డల కోసం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. సర్వేశ్వర, పేదరాలు దీనురాలు అయిన పవిత్ర కన్య మరియను రక్షకుని మాతగా ఎన్నుకొంటివి. ఆమె ఆదర్శమును బట్టి మేమును నీ యందు అచంచలమైన విశ్వాసము కలిగి ఉండనట్లు అనుగ్రహించము. మా రక్షణమైన నీ యందు మా నమ్మకమును నిలుపుకున్నట్లు అనుగ్రహించము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభువును అయిన యేసుక్రీస్తు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు. మొదటి పట్టణము ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు. దేవుడు అబ్రాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును నీ చుట్టుపక్కలను నీ పుట్టినింటిని వదలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పది అగును. నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును. నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగా అబ్రాము బయలుదేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదిలినప్పుడు అబ్రాము వయసు 75 ఏండ్లు. భార్య సారాయితో సోదరుని కుమారుడు లోతుతో గడించిన ఆస్తిపాస్తులతో హారానులో చేర్చుకొనిన సేవకులతో అబ్రాము కనానునకు ప్రయాణమై వెళ్ళెను. వారందరూ కనాను దేశము చేరిరి. అబ్రాము ప్రయాణము చేయుచు షేకెము పుణ్యక్షేత్రము చేరి మోరే వద్దనున్న సింధూర వృక్షము కడకు వచ్చెను. ఆ కాలమున ఆ దేశములో కనానీయులు నివసించుచుండిరి. అక్కడ దేవుడు అబ్రహామునకు కనబడి, ఈ దేశమును నీ సంతతికి అప్పగించుచున్నాను అని చెప్పెను. అబ్రాము తనకు కనబడిన దేవునకు అక్కడ పూజాపీఠమును నిర్మించెను. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరియమ్మ పరలోకమునకు కొనుపోబడెను, దేవదూతలు సంతసించిరి. మరియమ్మ పరలోకమునకు కొనుపోబడెను, దేవదూతలు సంతసించిరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో నుండునుగాక. ఆత్మతో నిండుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయం 1వ వచనము నుండి 17వ వచనము వరకు.
ఇది అబ్రహాము గోత్రస్థుడును దావీదు వంశాజుడును అగు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇసాకు తండ్రి, ఇసాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి. యూదా పేరేసుకు జేరకు తండ్రి, వారి తల్లి తామారు. పేరేసు ఎస్రోమునకు తండ్రి. ఎస్రోమునకు ఆరాము జన్మించెను. ఆరామునకు అమినదాబు జన్మించెను. అమినదాబునకు నహసోను జన్మించెను. అతనికి సల్మోను జన్మించెను. రాహబు వలన సల్మోనుకు బోవాజు జన్మించెను. రూతు వలన బోవాజుకు ఓబేదు జన్మించెను. ఓబేదునకు ఈషాయి జన్మించెను. ఈషాయికి దావీదురాజు జన్మించెను. ఉరియా అను వాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను. సొలొమోనునకు రెహబాము, అతనికి అబీయా, అబియాకు ఆసా జన్మించిరి. ఆసాకు యెహోషపాతు, యెహోషపాతుకు యోరాము, యోరామునకు ఉజ్జియా జన్మించిరి. ఉజ్జియాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజ్కియా జన్మించిరి. హిజ్కియా కుమారుడు మనస్సే, అతనికి ఆమోసు, ఆమోసునకు యోషియా జన్మించెను. ఇశ్రాయేలీలు బాబిలోనియాకు కొనిపోబడిన కాలమున యోషయాకు యెకోనియా అతని సోదరులు జన్మించిరి. బాబిలోనియాకు కొనిపోబడిన పిదప యెకోనియకు షెయల్తీయేలు, అతనికి సెరుబబేలు జన్మించిరి. సెరుబబేలునకు అబియాదు, అతనికి ఎల్యాకీము, అతనికి ఆజోరు జన్మించిరి. ఆజోరునకు సాదోకు, సాదోకునకు ఆకీము, ఆకీమునకు ఎలియాదు జన్మించిరి. ఎలియాదుకు ఎలియాసరు, ఎలియాసరునకు మత్తాను, మత్తానునకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములను, దావీదు నుండి బాబిలోనియా ప్రవాసము వరకు 14 తరములను, బాబిలోనియా ప్రవాసము నుండి క్రీస్తు వరకు 14 తరములను గడచినవి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ మరియమాత భక్తులారా, నవదిన ప్రార్థనలలో ఈరోజు మనం మొదటి రోజు ప్రారంభించాము. ఈ సందర్భంలో తల్లి మరియను ఏ కోణములో చూడాలో మనకు ముందుగానే తెలియపరిచారు. తల్లి మరియను ఎన్నుకోబడిన ఇశ్రాయేలు కుమారి ఈ కోణములో చూడాలి. ఎన్నుకోబడిన ఇశ్రాయేలు కుమారి. ఇక్కడ ప్రధాన అంశము ఎన్నుకోబడిన వ్యక్తి. ఎవరు ఎన్నుకున్నారంటే, మనం ఆది కాండములో ముందుగా చూడమని దేవుని వాక్యం మనకు ముందుగా నేర్పింది. ఆది కాండములో 12వ అధ్యాయములో 3వ వచనం మనం చదువుకుందాము. చదవదలుచుకున్న వాళ్ళు మేకులో చదివితే బాగుంటుంది. నిన్ను దీవించు వారిని దీవింతును. సంతోషం. నిన్ను దీవించు వారిని నేను దీవింతును, నిన్ను శపించు వారిని నేను శపింతును. నీ ద్వారా నేను సమస్త జాతి జనులను దీవింతును. యెహోవా దేవుడు పితామహుడైన అబ్రహాముతో చెప్పిన మాట, ఇచ్చిన అభయం
అబ్రాము, ఇదిగో నిన్ను దీవించేవారిని నేను దీవిస్తాను, నిన్ను శపించేవారిని నేను శపిస్తాను. ఎవరైనా నీ మేలు కొరితే వారికి నేను మేలు చేస్తా, నీకెవరైనా కీడు తలపెడితే వాళ్ళకి నేను కీడు తలపెడతాను. అంతేకాదు సుమ, నీ ద్వారా నేను సమస్త జాతి జనులను దీవింతును. ఎంత చక్కటి మాట కదా. నీ ద్వారా, నీ మూలమున నేను సమస్త జాతుల వారిని దీవించదను. నీవు ఎవరికైనా దీవెన కారకుడవైతే, నీవు ఎవరికైనా దీవెన కారకురాలవైతే నీకు సంతోషమా లేదా దుఃఖమా? చెప్పండి. నీ వలన ఒక కుటుంబం బాగుపడింది, నీ వలన ఒక ఊరు బాగుపడింది అనుకుందాం. లేదా నీ వలన నీమో ఒక ఊరు పాడైపోయింది, ఒక కాపురం కూలిపోయింది. ఏం కోరుకుంటావు నీవు? బాగు చేత కోరుకుంటావా లేకపోతే కూలిపోవటం కోరుకుంటావా? అంతే కదా, మనమందరం అదే కోరుకుంటాం కదా. అబ్రాహాముతో దేవుడు చెప్పినటువంటి మాట, అబ్రాహాము నీవు సాధారణ పురుషుడవు కావు, నీవు మామూలు మనుషుడు కావు, నీవు ఇంతవరకు అన్యుల మధ్యలో ఉంటున్నావు, అన్యుడవుగా జీవిస్తున్నావు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు నీ దశ నీ దిశ మారిపోతాయి. ఎంతగా మారిపోతాయంటే పై వాక్యం చూడండి, నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దును, నిన్ను ఆశీర్వదింతును. అంతేకాదు, జనులు ఆశీర్వచనం పలుకున్నప్పుడు వాడుకున్నంతగా నీ పేరు దేశ దేశముల వ్యాపింప చేయుదును. అబ్రహాం గురించి దేవుడు చెప్పిన ఈ మాటలు వింటే మనకే సంతోషం కలుగుతుంది కదా. మరి ఒకవేళ నీ గురించి నీతో దేవుడు ఇదే మాట చెప్పాడనుకోండి, జనులు వాడుకునేటంతగా నీ పేరును నేను దీవిస్తాను, హెచ్చిస్తాను అంటే నీకెంత సంతోషం. ఈరోజు మనం గుణదల మాత పండుగను ప్రారంభించిన శుభ సమయంలో ముందుగా దేవస్థానము వారు ఈ చక్కటి దీవెన వచనాన్ని మనకు వినిపిస్తున్నారు. అబ్రహాము గతించాడు, ఆయన సంతానము సరి, తర్వాత సంగతి. మరి ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకించినప్పుడు ఈ వాక్యాన్ని మనం ఎవరికి వర్తింప చేయగలుగుతాం? ఎవరికి వర్తింప చేద్దాం? ఈ నేపథ్యములో చెప్పండి, ఎవరికి వర్తించుదా? అంతే, మరియ మాతకు వర్తించేద్దాం. అక్కడ అబ్రహాం పేరు కొట్టేసి తీసివేసి మరియా అన్న పేరు పెట్టండి. అక్కడ అబ్రహాం పేరు బదులుగా మరియా అన్న పేరు వాడుకుందాం. అప్పుడు ఏం చదువుకుంటాం మనం? మరియా, నిన్ను దీవించు వారిని నేను దీవింతును, నీ ద్వారా నేను సమస్త జాతి జనులను దీవింతును. మరియ మాతో కాకుండా మరి ఎవరికి ఈ పేరు, ఈ మాటలు 100కి 100 పాళ్ళు వర్తిస్తాయి? అంత పుణ్యపురుషుడు కానీ, అంత పుణ్యస్త్రీ కానీ ఎవరైనా ఉన్నారా లోకములో? అబ్రహాం గతించాడు, ఆయన తరమైపోయింది. ఈరోజు మనం ఈ పుణ్యక్షేత్రములో తల్లి పేరున పండుగ జరుపుకుంటున్నప్పుడు, ఈ వాక్యాలను విన్నప్పుడు అబ్రహాం బదులుగా తల్లి మరియ నామాన్ని అక్కడ పెట్టి చదువుకుంటే మరియ మాతకి ఎంత ఘనత. దేవస్థానం వారు ఏం చెప్పారు? ఈరోజు ఎన్నుకోబడిన ఇశ్రాయేలు కుమారి మరియ మాత. ఎవరామే? ఎన్నుకోబడిన స్త్రీ. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు, తన మనిషిగా, తన పనిముట్టుగా ఎన్నుకున్నాడు. అతని మూలాన రక్షణ బృందం తయారు కాబోతుంది.
పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ అతనితో ప్రారంభమవుతాయి. అతడు మూల పురుషుడు కాబట్టి. మరి క్రొత్త నిబంధన కాలములో దీవెనకర్తగా దీవెన పొందిన భక్తురాలుగా మరియమాతను మించిన వ్యక్తి ఎవరున్నారు? కాబట్టి ఈ వచనాలను ఈరోజు మనం విన్నప్పుడు దేవుడు మరియమాతతో చెబుతున్న మాట, తల్లి, నిన్ను దీవించవారిని నేను దీవించదను, నీ ద్వారా నేను సమస్త జాతి జనులను ఆశీర్వదించదను. ప్రత్యక్షంగా చూస్తున్నాము కదా ఈ పుణ్యక్షేత్రములో. పుణ్యక్షేత్రం వచ్చేవాళ్ళందరూ ఆర్సిఎం క్రైస్తవులేనా, లేదా క్రైస్తవ సోదరులేనా, వేరే సోదరులు లేరా? మనకంటే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా. కాబట్టి యెహోవా దేవుడు చెప్పిన మాట అనగా, నీ ద్వారా నీ మూలమున నేను సమస్త జాతుల వారిని, ఏ మతము వారైనా, ఏ ప్రాంతము వారైనా, ఏ భాష వారైనా, ఎవరైనా సరే నీ సన్నిధికి వచ్చి నీకు దండము పెట్టి నీకు ప్రార్థన చేసుకునే వారిని అమ్మా నేను దీవిస్తాను. ఏ మతమైనా కావచ్చుగాక, వాళ్ళ విశ్వాసం ఏదైనా కావచ్చుగాక, ఈ ప్రాంగణములో అడుగుపెట్టి పశ్చాత్తాపముతో నీ వద్దకు వచ్చి చెంపలు వేసుకొని తమ్ము దీవించమని నీకు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని నేను దీవించదను. ఎంత చక్కటి మాట! పుణ్యక్షేత్రములో మనం వినవలసిన మాటలు ఇవే, వినే మాటలు ఇవే. ఈ పుణ్యక్షేత్రము గత 100 ఏళ్లుగా దీవెన కారణమైంది. ఎట్లా అయింది? ఈ పైనున్న మరియమాత స్వరూపు నెలకొల్పిన వాళ్ళు ఈరోజు ఎట్లా జరుగుతుందని కలగన్నారా? ఏమో మనకు తెలియదు. ఇంతగా వృద్ధి చెందుతుందని, ఇన్ని లక్షల మంది ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి దీవెనలు పొందుతారని ఏనాడైనా కలగన్నారా? వాళ్ళు ఊహించారా? ఏమో ఊహించి ఉండవచ్చు, చెప్పలేం. కానీ దేవుడు వారిని తన పనిముట్లుగా వాడుకొని, తన సాధనాలుగా వాడుకొని, వాళ్ళ బలహీనమైన చేతుల మీదుగా ఇంత మహత్తరమైన శక్తిగల తల్లి యొక్క స్వరూపాన్ని నెలకొల్పేలాగా ప్రేరేపించాడు. పర్యవసానము ఈరోజు మనం చూస్తున్న ఈ పుణ్యక్షేత్రము పుణ్యమాత తల్లి మరియ. బైబిల్ గ్రంథములో ఆదికాండములోని యాకోబు కనపడతాడు. అతని జీవితంలో ఒక మహత్తరమైన విశేషమైన ఘట్టం కనపడుతుంది. ఆదికాండము 32వ అధ్యాయములో 22వ వచనము నుండి ఆ ఘట్టం చదువుకుంటాము. ఏమిటా ఘట్టం అంటే, యెహోవా దేవునితో ఈ యాకోబు అనేవాడు పెనుగులాడటం లేదా కుస్తీ పట్టటం, పోరాడటం. ఆ సందర్భంలో యాకోబు దేవునితో చెప్పిన మాట ఏమిటా మాటో చూడండి. 26వ వచనములో, నన్ను దీవించుదాకా నిన్ను వెళ్ళనీయను. దేవుడితో అంత గట్టిగా చెబుతున్నాడు చూడండి. మానవ మాత్రుడైన యాకోబు దేవునితో పోరాడి, దేవునితో పెనుగలాడి బహుశా ఓడిపోయాడేమో, లేదా గెలిచాడేమో. చెట్ట చివరి ఒకే మాట అంటున్నాడు. ఏమని? నన్ను దీవించుదాకా నిన్ను గట్టిగా పట్టుకున్నాడు. అంతేగా, దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. కాలు పట్టుకున్నాడు, చెయ్యి పట్టుకున్నాడు, మెడ పట్టుకున్నాడు. తర్వాత సంగతి, నన్ను దీవించిన దాకా నిన్ను మాత్రము ఇక్కడి నుండి వెళ్ళనీయనంతే. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చేవాళ్ళు కూడా బహుశా తల్లి మీద అంత నమ్మకంతో వస్తున్నారని మనం అనుకుందాం. తల్లి, నీవు నన్ను దీవించిందాకా, నీవు నన్ను కటాక్షించిన దాకా నేను ఇక్కడ నుండి కదలను అంటారేమో.
భౌతికంగా కాకపోయినా కానీ మానసికంగా వాళ్ళలో అంత పట్టుదల, తల్లి మీద అంత భక్తి, అంత ప్రేమ. అమ్మా, నీవు నన్ను కటాక్షించిన దాకా నిన్ను వదిలిపెట్టను, నాకు సంతానము లేదు, నాకు సంతానం కలిగిందాక నిన్ను వదిలిపెట్టను. మా కాపురములో కలతలు ఎన్నో వస్తున్నాయి, ఒకే ఇంట్లో ఉంటున్నామన్న పేరే కానీ ఇద్దరి మధ్యన సఖ్యత లేదు, సంతోషము లేదు. మా ఇంట్లో శాంతి, సమాధానము, సఖ్యత అనుగ్రహించిన దాకా నేను ఈ స్థలమును విడిచి వెళ్ళను అనుకుంటున్నారేమో భక్తులు. వాళ్ళ మనస్సులో ఏముందో మనకు తెలియదు కదా. దేవుడు భక్తుడికి లేదా భగవంతుడు భక్తుడికి లొంగిపోయి యాకోబు కోరినట్లుగా ఆ యాకోబుని అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మరియమాత కూడా ఆ యాకోబులాగానే దేవునికి ప్రార్థన చేసి తన వద్దకు వచ్చిన భక్తులని, తనను ఆశ్రయించిన భక్తులంటని దీవించు తండ్రి అంటూ దేవునికి మొరపెడుతుంది. ప్రార్థన చేసేది భక్తులు కాదు సుమ, భక్తులు వచ్చి తల్లికి మొరపెట్టుకుంటారు. తల్లి వెళ్ళి దేవుని వద్ద మొరపెట్టి, తండ్రి వీరిని దీవించు, ఎంతో దూరం నుంచి నన్ను దర్శించడానికి వచ్చారు, వారి విశ్వాసము వాళ్ళది, వాళ్ళ నమ్మకం వాళ్ళది, ఆ నమ్మకంతో వాడు నా వద్దకు వచ్చారు, దండం పెట్టుకున్నారు, మొరపెట్టుకుంటున్నారు. తండ్రి వారిపై దయ చూపి వారిని అనుగ్రహించు అంటూ వారి తరపున దేవునికి తల్లి మొరపెడుతుంది. నీవు నన్ను దీవించిన దాకా నిన్ను వెళ్ళనీయను, నిన్ను వదిలిపెట్టను. తల్లి ఎంత గాఢముగా, ఎంత గట్టిగా దేవునికి ప్రార్థన చేస్తే ఆ దేవుడు కరుణించకుండా ఉంటాడా? మొర ఆలకించకుండా ఉంటాడా? ఆమె చెప్పే మాటని పెడచెవిని పెడతాడా? లేదే. తల్లి అడగాలే కానీ అనుగ్రహించటానికి ఆ దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఎన్నుకోబడిన ఇశ్రాయేలు కుమారి, ఇశ్రాయేలు కూతురు, ఎన్నుకోబడిన తల్లినే దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథములో నుంచి స్పష్టంగా గ్రహించగలుగుతాం. ఎన్నుకోవటం, దేనికి ఎన్నుకుంటున్నాడు? అబ్రహామును ఎన్నుకున్నాడు కదా దేవుడు. ఎందుకు ఎన్నుకున్నాడు? సమస్త జాతి జనులకు ఆశీర్వాదకారకుడుగా ఉండటానికి. అతని ద్వారా అన్ని జాతుల వారికి తన ఆశీస్సులను అనుగ్రహించటానికి, సమస్త ప్రపంచము తరపున ప్రతినిధిగా ఉండి దేవునికి మొరపెట్టడానికి. అది అబ్రహాము యొక్క బాధ్యత, ధర్మం. నూతన నిబంధనములో తల్లి మరియమాత కూడా ఆనాటి అబ్రహాములాగానే సమస్త జాతులకు దీవెన కారణంగా ఉండటానికి గాను దేవుడు ఎన్నుకున్నట్లు మనం గ్రహించాలి. ఈ సందర్భములో మరొక వాక్యాన్ని మనం బైబిల్ గ్రంథము నుంచి ఆలకించుదాము. ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములో 4వ వచనం చదివితే అది కూడా దీవెన అనుగ్రహించే వచనమే. అమ్మా, ఆయన ఎదుట దేవుని ఎదుట మనము పవిత్రులముగాను నిర్దోషులముగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. ఎట్లా ఉండాలని దేవుడు ఎన్నుకున్నాడు? ఎట్లా ఉండాలని? మనము పవిత్రులముగాను నిర్దోషులముగాను ఉండుటకు. పౌలు గారు ఎఫెసు సంఘానికి వ్రాసిన ఈ పత్రికలో క్రైస్తవులంటే ఎవరు,
నువ్వు ఎందుకు క్రైస్తవుడవు లేదా క్రైస్తవురాలవి కావాలి అంటే ఈ ఉద్దేశం చెబుతున్నాడు. రెండు బాధ్యతలు, పవిత్రులముగను నిర్దోషులముగను ఉండుటకై. ఎట్లా ఉండాలి క్రైస్తవులు? పవిత్రులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. నిర్దోషి, దోషము లేనివాడు. ఎవరి ముందు దోషము లేనివాడు? మనుషుల ముందా, దేవుని ముందా? అది దేవుని ఎదుట మన నిర్దోషులముగా ఉండాలి. ఎందుకని? దేవుడు హృదయాంతరంగానే చూడగలిగేవాడు. మనుషులను చూడలేము, మనిషి పై చూడగలడు అంతే. కానీ దేవుడు మాత్రము ఈ దేహములో ఉన్నటువంటి ఆ గుండె లోతుల్లోకి తేటగా చూడగలడు. దేవుడు నా రూపాన్ని మాత్రమే కాదు, నా హృదయాన్ని కూడా చూడగలుగుతాడు. నా హృదయము ఎట్లా ఉంది, నిష్కల్మషంగా ఉందా లేకపోతే మురికిగా ఉందో ఆయన మాత్రం చూడగలడు. కాబట్టి వాక్యము ఏమి చెబుతుంది? దేవుని ఎదుట మనము నిర్దోషులముగా ఉండాలి, మనుషుల ముందు కాదు. అది పై నాటకమవుతుంది. నాటకాలు వేసేవాళ్ళు కారు, నిజంగా హృదయపూర్వకంగా దేవుని ఎదుట దేవుని ముందు నిర్దోషులముగా ఉండటానికి. రెండవది పవిత్రత. ఇది దైవికమైన గుణం, మనుషులకు సాధ్యపడని గుణం ఇది. దేవుడు అనుగ్రహిస్తే తప్ప, దేవుడు ఇస్తే తప్ప మనం పవిత్రులముగా ఉండలేము. మంచివాళ్ళంగా ఉండగలుగుతాం. నాస్తికులు కూడా మంచి పనులు చేస్తున్నారు, సంఘ విరోధులు కూడా మంచి పనులు చేస్తుంటారు, కాదనలేము మనం. కానీ పవిత్రత అనేది దేవుడు తన బిడ్డలకు, తన భక్తులకు ఉచితంగా ఇచ్చే వరం. అంతే, అది దేవునికే సాధ్యం. కాబట్టి క్రైస్తవులు అన్నవాళ్ళు దేవుని ఎదుట పవిత్రంగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని దేవుడు ఎన్నుకున్నాడు. మరియమాతను మించిన నిర్దోషి, మరియమాతను మించిన పవిత్రురాలు మరి ఎవరైనా ఉందా అంటే, ఎవరైనా ఉన్నారంటే చెప్పగలమా? చెప్పగలం. ఎవరు లేరంతే. ఉన్నారంటే లేరంతే, మన వల్ల కాదు. కాబట్టి పవిత్రురాలైన నిర్దోషి అయిన మరియమాతను దేవుడి నాడు మన కళ్ళ ముందు పెట్టి, ఆమె వంక చూడండి, ఆమె ఎట్లా జీవించిందో మీరు అట్లాగనే జీవించండి. నా దృష్టిలో, నా ఎదుట మీరు పవిత్రులుగా, నిర్దోషులుగా ఎట్లా ఉండాలో ఆమెను చూచి నేర్చుకొని అట్లాగే ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. కేవలము ఆమె నుంచి ఏదో మేలు పొందుదామనే కాదు, ఆ తల్లి యొక్క పవిత్ర జీవితం గురించి విన్నవాళ్ళు, తెలుసుకున్నవాళ్ళు ఈ సన్నిధికి వచ్చి తల్లిని దర్శనం చేసుకొని ఆమెలో ఉన్న ఆ పుణ్యాన్ని, ఆమెలో ఉన్న ఆ మంచితనాన్ని నేర్చుకుని ఇంటికి వెళుతున్నారు. ఇదే గ్రంథములో మరొక చోట భక్తుడు చెబుతున్న మాట, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయములో 12వ వచనము నుండి, మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పును అలవరుచుకొనుడు. ఒక వాక్యం చెప్పేశాడు, మీరు దేవుని చేత ఎన్నుకోబడిన వారు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. ఎంత చక్కటి బిరుదు కదా! ఆయనకి పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. ప్రియుడు, ప్రియురాలంటే మనకు వేరే అర్థం స్ఫురిస్తుంది, కానీ మాటకు అర్థం ఏమిటంటే ప్రియమైన స్త్రీ, ప్రియమైన పురుషుడు. ఆయనకు ప్రియులు అయిన వారు అంటే ప్రియమైన వ్యక్తులు అంటాడు. అంతేకాదు పరిశుద్ధులు కూడా. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు పౌలు గారు. మీరు ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు కాబట్టి దయా, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పును అలవర్చుకొనుడు.
కనికరము, దయ అన్న మాటలు వస్తున్నాయి. మరియ మాతను చూస్తే ఈ సుగుణాలు మనకి కొట్టవచ్చినట్లుగా స్పష్టంగా బోధపడుతున్నాయి కదా. ఆమె జీవితంలో జరిగిన ఘట్టాలను చూడండి. ఎంత కనికరమో తల్లికి, ఎంత దయ, ఎంత ఆర్ద్రత. అవసరములో ఉన్నవాళ్ళు అడగముందే తానే ముందు పడి వెళ్ళి అవసరం తీర్చిన భక్తురాలు ఆమె. కానపల్లి వివాహం, తన బంధువురాలు పిలవకపోయినా కానీ తానే కల్పించుకుని వెళ్ళి సాయం చేసిన వ్యక్తి తల్లి మరియా. ఎలిజబెతుకు 6 మాసాల పాటు లేదా 3 మాసాల పాటు సేవ చేయటం. కాబట్టి దయా, కనికరము, వినయము, సాత్వికతను, ఓర్పును అలవర్చుకొనుడు. కడన తల్లిని గురించి మరొక విషయం చెప్పుకుందాము. యోహాను సువార్తలో నతనయేలు అనే ఒక భక్తుడు కనపడతాడు. నతనయేలు ఊరు గురించి కానీ లేకపోతే మనుషుల గురించి కానీ అంతగా సదభిప్రాయము లేనివాడు. ఒక సందర్భం వచ్చింది, నజరేతు నుంచి ఏమైనా మంచి వస్తుందా అని తేలికగా తీసిపారేశాడు. యేసును చూసాం మేము, అతనిది నజరేతు అని ఎవరో చెబితే, నజరేత ఏముంది అక్కడ? గుణదల ఏముంది అక్కడ? ఒకప్పుడు ఇది శ్మశాన వాటిక. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ ఫాదర్ గారు కొన్నప్పుడంతా ఏమీ లేదండి. ఊరు బయట ప్రాంతం, బెజవాడ అక్కడ ఉండేది, గుణదల ఇది. గుణదల ఏముంది? గుణదల్లో మట్టి మశానం కాకపోతే ఏముంది? కానీ ఆ బొందల తెప్పే ఈరోజు పుణ్యక్షేత్రమైంది. నజరేతు నుంచి మంచి ఏమైనా రాగలదా అంటూ ఆనాడు నతనయేలు అడిగితే, నువ్వేవచ్చు చూడయ్యా, నేను చెప్పడం ఎందుకన్నాడు. ఆ సందర్భంలో ప్రభువైన యేసు నతనయేలుని గురించి ఒక చక్కటి మాట చెబుతాడు. నతనయేలు రావటం చూసి, ఇడుగో కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు. ప్రభువు చెప్పిన మాట, కపటము లేని నిజమైన ఇశ్రాయేలు. 2 మాటలు, కపటము లేని, రెండవది నిజమైన అచ్చమైన ఇశ్రాయేలీయుడు. ఒక సాధారణ మనిషి ప్రభు మెచ్చుకొని చెప్పిన మాట. ఇదే మాటని స్త్రీలింగములో వాడుకుంటే, కపటము లేని నిజమైన ఇశ్రాయేలు కూతురు ఎవరు? తల్లి మరియ. కపటము లేని నిజమైన ఇశ్రాయేలు కూతురు తల్లి మరియ. గుణదల ఏముందక్కడ? ఏముందక్కడ? చూడటానికి వెళ్తే ఏముందక్కడ? ఒకప్పుడు అనుకునేవారేమో, కానీ ఇప్పుడు ఎవరో ఆ మాట అన్నారు. ఎందుకని? ఈనాడు ఇది పుణ్యక్షేత్రం. దేవుని తల్లి అయిన మరియమాత పేరున వెలసిన పుణ్యక్షేత్రం. పాపులు కావచ్చు, పుణ్యాత్ములు కావచ్చు, మంచివాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నమ్మకంతో ఈ క్షేత్రములో అడుగుపెట్టి చెంపలు వేసుకొని, అమ్మా నాపై కరుణించు, నన్ను అనుగ్రహించంటే తల్లికి దండం పెట్టుకుంటే ఆత్మలో శరణ పొంది, ఆత్మలో నెమ్మది పొంది, ప్రశాంతంగా సంతోషంగా ఇంటికి వెళుతున్నారు. గుణదల్లో ఏముంది అని అనుకున్న వాళ్ళే, నవ్విన వాళ్ళే నోరు మూసుకుంటున్నారు. అన్యథా ఇదో అనుకున్న వాళ్ళు వచ్చి ఈ స్థలం మహిమను చూచి, తల్లి యొక్క పుణ్యం చూసి అచ్చరు పొంది సంతోషంగా ఇంటికి వెళుతున్నారు. ప్రభువునందు ప్రియ సోదరులారా, నవదిన ప్రార్థనల్లో సంతోషంగా పాలు పంచుకొని రాబోయే నవదిన ప్రార్థన 8 రోజులు, ఆ తర్వాత రాబోయే 3 రోజులు
మనకు మాత్రమే కాదు, అందరికీ, సమస్త జాతుల వారికి దీవెనలు కల్పించే, దీవెనలు అనుగ్రహించే సుదినాలు కావాలి. మనము మాత్రమే కాదు సుమ, వచ్చేవారికి అందరికీ ఈ తల్లి రాబోయే సంవత్సరాలలో ఇంకా ఇంకా వృద్ధి చెంది వచ్చేవారికి భౌతికంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను మేలు చేసే పుణ్యక్షేత్రముగా ఇది ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మనవంతుగా ప్రార్థన చేద్దాము. పుణ్యక్షేత్ర అధికారులతో, అధిష్టాన వర్గం వారితో మన వంతు సహకారం మనం అందించుదాం. తల్లి దీవెనలు మీకు సమృద్ధిగా లభించాలండి. ప్రార్థన.
సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల తండ్రి అయిన దేవునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఏక ద్వారా బలిని స్వీకరింతురుగాక. సర్వేశ్వర, ఈ అర్పణములను దయతో స్వీకరించము. నీ దివ్య శక్తితో రక్షణదాయకమైన దివ్య సంస్కారముగా దేనిని మార్చము. మా పితరుల బలులు పరిపూర్ణమైన ఈ బలియందు నిత్య కన్యకైన మరియ నుండి ఎనలేని విధముగా జన్మించిన నీ కుమారుడైన యేసుక్రీస్తు అర్పించబడను. ఆయనయే నిత్యము జీవించుచున్న నిజమైన దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పరిశుద్ధుడవైన తండ్రి, సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. పవిత్ర కన్య మరియను ఇశ్రాయేలునకు జయసూచకముగను అంకురార్పణముగను ఎన్నుకొంటివి. రక్షణము ఇశ్రాయేలు నుండి లభించునని సమస్త ప్రజలకు తెలియజేయ చిత్తగించితివి. నీ క్రొత్త కుటుంబము నీవు ఎన్నుకున్న వేరు నుండి జన్మించునని వెల్లడించితివి. స్వాభావికముగా ఆమె ఆదాము పుత్రిక. తన నిర్మలత్వము ద్వారా ఆమె అబ్రహామునకు నిజమైన పుత్రిక ఆయను. ఆమె ముందుగా విశ్వసించినది, ఆ పిమ్మట గర్భము ధరించినది. ఆమె ఈశాయి వంశము నుండి చిగురించిన కొమ్మ, ప్రభువైన యేసుక్రీస్తు అను కుసుమము వికసించిన తావి. కావున తండ్రి, సకల దూతల బృందములతో ఏకమై మా స్వరములను ఏకము చేసి మహిమ గీతముతో నిన్ను ఎల్లప్పుడూ స్తుతించుట ఇట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు, కళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములో నీ మహిమతో నిండియున్న, నీ మహిమతో నిండియున్న మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయును స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడు మా ప్రభువునవైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి
పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ పరిశుద్ధ నామమునకు నిర్మలమ అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి నీ కుమారుడు మా ప్రభువును అయిన యేసుక్రీస్తుని రక్త శరీరములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగించబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదను, నీ ఉత్థానమును చాటెదను. నీవు మరణ వచ్చు వరకు నీవు వేచియుండు, నీవు వేచియుండు. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమైన శ్రమలను, అద్భుతమైన పునరుత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచెనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర స్త్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేమతని రక్త శరీరములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లు దయచూపము. వారేమము మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులుల వేదసాక్షులతోనూ, పునీత పేతురు, తోమా, యోహాను, పౌలు మరియు జాన్ బోస్కో గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయండి. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమన యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ
నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము ఈ దినమున నీ సముఖమున చేరియున్న ఈ నవదిన ప్రార్థనలో మొదటి రోజున ఈ ప్రాంగణములో చేరియున్నటువంటి ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుజసల చదిరియున నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకం విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. నానాటికి కావలసిన మాన్యము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథార్థపడిన వారిని మేము మన్నించినట్లు మా అపరాధములను మన్నింపుము. మా శోధనయందు ప్రవేశింపనివ్వక ఇళ్ళలోని మమ్మల్ని రక్షించుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. నీ దయానుగ్రహముల వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని ఆగమము నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షించము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపము
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించకు నేను పాత్రాని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియమైన విశ్వాసులారా, తరచూ దివ్యబలి పూజలో పాల్గొని దివ్య ప్రసాదంలో కొనేటువంటి కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య ప్రసాదం తీసుకోండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు, ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు మీ యొక్క స్థానాల్లోనే కూర్చుని ప్రార్థన చేసుకోండి.
జాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు
అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మెడబాయినట్టు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. గుణదల మాత పుణ్యక్షేత్ర 100 వసంతాలు పండుగ ప్రార్థన. అందరూ నా తర్వాత చెప్పండి. మా ప్రభు అయిన దేవా, మానవాళి రక్షణము కొరకు మీ ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకములో ప్రభువుగా జన్మించుటకు మరియమాతను తల్లిగా ఎన్నుకున్నందుకు మీకు వందనములు. ఆ మరియ తల్లి మా మధ్యన గుణదల లూర్దు మాతగా శతవసంతాలు తన ప్రార్థనల ద్వారా మమ్మందరిని ఆదరిస్తూ మా మనవులను ఆలకిస్తూ తన చల్లని ఒడిలో మా సేద తీర్చుతూ మీ కుమారుడైన క్రీస్తు వరములతో మమ్ము నింపుచున్నందుకు మీకు వేలాది వందనములు. ఓ దేవా, ఈ గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్రమును గత 100 సంవత్సరములు మీ దివ్య సన్నిధిగా భక్తులు పెన్నిదిగా మీ వరప్రసాదముల ఊటగా ఆధ్యాత్మిక శిఖరముగా శాంతి సౌధముగా విలసిల్ల చేయుచున్నందుకు మీకు స్తోత్రములు. ఓ ప్రభువా, గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్ర పూజ్య వ్యవస్థాపకుల ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధి కొరకు కృషి చేసిన పుణ్యాత్ముల ఉద్దేశములను మా మనస్సున నిలుపుకొని ఈ పుణ్యక్షేత్ర పురోగతి కొరకు మేము శ్రమించున్నట్లు మమ్ము దీవించండి. ఈ గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్ర శతాబ్ది మహోత్సవములు మాకందరికి మీ విశిష్ట వరములను అందించి మా విశ్వాసమును బలపరచి మీ దివ్య కుమారుడైన
కుమారుడైన క్రీస్తు మార్గములో మమ్ము నడిపించునుగాక. అమ్మా గుణదల లూర్దు మాత మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణ కోరి పరిగెత్తి వచ్చి నీ ఉపకార సహాయమును అడిగిన వారల్లో ఒకరైనను మీ వలన చేయుడుబడినట్లు ఎన్నడను లోకములో విన్నది లేదని తలంచండి. కన్నికల రాజ్ఞి దయారసముల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి నిటూర్పు విడిచి పలాపించి ఏడ్చుడు పాపులమైన మేము మీ దయాళమునకు కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాము. మీ బిడ్డలమైన మమ్మందరిని ఆదరించు మీ కుమారుడైన క్రీస్తు చెంతకు మమ్ము నడిపించు తల్లి. ఆమేన్. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, ఆయన ఉపకారములను వేనిని మరువకము. 103వ కీర్తన 2వ వచనము. గుణదల లూర్దు మాత 100 వసంతాల మహోత్సవముల నిమిత్తము ఏర్పాటు చేయబడిన ఏక నవదిన ప్రార్థనలను మనము ఘనముగా జరుపుకోవటానికి మనకు మంచి వాతావరణమును దయచేసిన త్రియేక దేవునికి స్తోత్రములు. అదేవిధముగా గుణదల మాతకు వందనములు. క్రైస్తవ సహోదరి సహోదరులారా, గుణదల మాత భక్తులారా, గుణదల లూర్దు మాత 100 వసంతాల మహోత్సవములను మనము ఘనముగా నిర్వహించుకునే నిమిత్తమై ఏర్పాటు చేయబడిన నవదిన ప్రార్థనల్లో మొదటి రోజు మనకందరికీ కూడా పవిత్ర కన్యమర్య ఎన్నుకోబడిన ఇశ్రాయేలు కుమారి అనే అంశం మీద మనకందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించి మనందరి నిమిత్తము ప్రార్థించిన మన యొక్క విజయవాడ మేత్రాసన వికార్ జనరల్ మరియు లబ్బిపేట విచారణకర్తలైన మోన్సినియర్ మిస్పం గాబ్రియల్ గారికి మన యొక్క పుణ్యక్షేత్ర రెక్టర్ మరియు విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజ్ గారి తరపున, ఇక్కడ చేరి ఉన్న గురువులందరి తరపున, ఇక్కడ చేరి ఉన్న అందరి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాము. మన యొక్క ప్రియమైన గురువులను సన్మానించడానికి మన యొక్క గుణదల విచారణ కౌన్సిల్ మెంబర్స్ సిహెచ్ జోసఫ్ గారు, అదేవిధంగా సిల్వ ప్రసాద్ గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరూ కూడా కరతాళ ధ్వనులతో ఫాదర్ గారిని సన్మానించుదాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధముగా ఇక నవదిన ప్రార్థనలో మొదటి రోజు ఇక్కడికి విచ్చేసిన మన యొక్క మోన్సినియర్ మూవల ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన గురువులందరికీ కూడా మన యొక్క పుణ్యక్షేత్ర రెక్టర్ గారి తరపున మరియు ఇక్కడ చేరు ఉన్న ప్రజలందరి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధముగా ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్న విచారణలు గుణదల రాజరాజేశ్వరిపేట గుంటుపల్లి ఈ యొక్క విచారణ నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క పుణ్యక్షేత్ర రెక్టర్ గారి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు.
అదేవిధముగా ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజ గీతములను ఆలపించిన మన యొక్క గుణదల విచారణ గాయక బృందానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నవదిన ప్రార్థనలో రెండవ రోజు అనగా ఫిబ్రవరి 1, 2024 గురువారం నాడు అనగా రేపటి రోజున పూజా బలి సమర్పించడానికి వస్తున్న గురువు పసుపులేటి యుగుల్ కుమార్ గారు, విశాఖపట్నం అతిమిత్రాసనం నుండి. అంశము పవిత్ర కన్యమరియ దేవునితో మానవాళి సఖ్యత వారది. ఉద్దేశము భారతదేశ అభివృద్ధి, దేశ పాలకుల నిస్వార్థ సేవ కొరకు. పాల్గొన్న విచారణలు ఉప్పలూరు, పెనమలూరు, కంకిపాడు. అదేవిధంగా పూజా గీతములు ఆలపించేవారు కంకిపాడు విచారణ గాయక బృందం. ప్రార్థించుదము. ప్రభువైన దేవ, జీవదాయిని అయిన పరమ పవిత్ర సంస్కారము ద్వారా మేము సేద తీర్చుకుంటమి. పవిత్ర కన్య నుండి జన్మించిన క్రీస్తునందు ఇశ్రాయేలునకు చేసిన వాగ్దానము నెరవేరునని గ్రహించి నీకు మొరపెట్టి అర్థించుచున్నాము. తద్వారా ఆయన పునరాగమమున మా నిరీక్షణము ఆనందదాయకముగా పరిపూర్తిగా విశ్వసించుచున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్రుడు, పవిత్రాత్మ మేము దీవించి సదా కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.